చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ సూచన. శాంతి స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి. ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన పెద్దలతో సమాలోచనలు. నేడు మహిళా కమిషన్ ముందుకు విచారణకు హాజరు కానున్న కేటీఆర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వనున్న మాజీ మంత్రి. కేంద్ర మంత్రులు సింధియా, మాండవీయాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. టీ ఫైబర్ నెట్వర్క్ నిర్మాణం, స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు సాయం చేయాలని వినతి. రుణమాఫీ జరగని రైతులు ఆందోళన చెందవద్దన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని సొసైటీలు, బ్యాంకర్లకు ఆదేశం. అక్రమ కట్టడాలపై కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాలని హైడ్రాకు సూచన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు తోడ్పాటునందించేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత. మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించనున్నట్లు వెల్లడి. మిడ్ మానేరుకు కొనసాగుతున్న వరద. నేడు లోయర్ మానేరుకు నీటిని విడుదల చేయనున్న అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రస్తుత నీటి నిల్వ 211.95 టీఎంసీలు. మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరి వైద్య కళాశాలలకు అనుమతులకు డిఎంఈ మళ్లీ దరఖాస్తు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా మార్పులు. ఆదాయ సమీకరణపై టీజీఆర్టీసీ చర్యలు. త్వరలో సెమీ డీలక్స్ బస్సుల ద్వారా ఆదాయం పెంచుకునే యోచన. సివిల్ సూట్లను విచారించే పరిధి కలెక్టర్లదేనన్న తెలంగాణ హైకోర్టు. ఐటీడీఏ ఈవోలకు ఆ బాధ్యతలు అప్పగించడం చట్టవిరుద్ధమని వెల్లడి. మూగజీవాలను సంరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. గడిచిన 9 నెలల్లో తీవ్రంగా మందుల కొరత ఉందని వెల్లడి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతల స్వీకరణ. అజయ్ భల్లా పదవీ విరమణతో బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి. భారత్, అమెరికాల మధ్య కీలక ఒప్పందాలు. జాతీయ భద్రతపై 2 దేశాల మధ్య పరస్పరం సహకారం ఉంటుందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 2వ దశ మెట్రో విస్తరణకు ముందడుగు. పాత బస్తీలో భూసేకరణ ప్రారంభం. భూసేకరణకు సంప్రదాయ పద్ధతులతో పాటు 3Dలో వీక్షించేలా లైడర్, డ్రోన్ సర్వే. స్నాతకోత్సవాల్లో వలస రాజ్యాల సంస్కృతులకు స్వస్తి పలకాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ. భారతీయ సంస్కృతికి ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్, ఇతర కేంద్ర వైద్య సంస్థలకు సూచన. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెబీ చర్యలు. 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనవద్దని ఆదేశం. అన్ని ఫార్మెట్ల మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ శిఖర్ ధావన్. 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లో ఆడిన ధావన్. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు అలర్ట్.